ఈ పాట కిరణ్ గారి కోసం నాకు ఫేవరెట్ సాంగ్ ఇది. గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయే మాయ చేసి అమాయే ప్రేమాయే ఎంత గాయమైన గాని నా వేడికేమి కాదు పువ్వు సోకి నీ సోకుంటనేనే వెలికి రాని వెలి ప్రేమ కనీటి ధారలో కరిగి మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది మమకారమే నీలాలి పాటగా రాసింది హృదయమే ప్రీతమా నీ ఇచ్చుకొడితే తమిళి లేదు, అప్పు కూడా పడతలేదు, సినిమా లేదు, సరదా లేదు, అతి గతి లేనే లేదు. ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ లోన్లు వస్తలేదు, కారులే ఇస్తలేదు, కారులే పోయాయే కారులే పోయాయే కారులే పోయాయే షేరాటో మిగిలినే రవణమ్మ సతాయిత్తకే రవణమ్మ. బాబు ఇంతకుముందంటే వేరు, ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కేవలం దుకాణం పాట పాడమంటావురా బిడ్డ. నీటిలోని చాప వచ్చి నేల మీద పడ్డట్టు పరమత గిల్లా గిల్లా కొట్టేసుకుంటుంది. డాల్లిగే వచ్చిన డాల్లిగే ఫీలిగే అరే సపోజ్ ఆయన పిలిస్తే తప్పకుండా వస్తారు, అంత ర్యాప్ ఉంది అనేది. సో ఈరోజు అందరూ చూస్తుంటే చాలా ఏదైనా కిరణ్ గారి పుట్టినరోజు అంటే ఆ పుట్టినరోజు వస్తుందంటే ఎప్పుడెప్పుడు వస్తుందా చూస్తూ ఉంటాము. అందుకనే అలాంటి డిఫరెంట్ థీమ్స్ తో ఆయన ప్లాన్ చేస్తూ ఉంటారు. నిజంగా నా పుట్టినరోజు కూడా ఎప్పుడు ఇలా చేసుకోలేదు. నిజంగా ఎంత బాగా చేస్తాడో అసలు. నిజంగా ఇంత ప్రేమ, ఇంత ఓపిక, ఇంత టైం ఎక్కడ దొరుకుతుందో అర్థం కాదు. కిరణ్ గారు పిలిస్తే రారనుకున్నారా లేరనుకున్నారా? కిరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మేమందరికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాం. వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదిగా ఈ పుట్టినరోజు ఏంది కథేది అరే పబ్బుల